టాటా ప్రాజెక్టులకి పై టాటా సన్స్ చైర్మన్ సీఎం వినతి. అలాగే ఘోరాలు చేసి నీతులు అంటూ రీసర్వేపై ఘనకార్యాలపై జగన్ గొప్పలు, సమగ్ర సర్వేపై రాష్ట్రమంతా భూ విలయం, 6,680 గ్రామాల్లో 8.75 లక్షల మందికి సమస్యలు, తాను మహాయజ్ఞం చేసినట్టుగా నేడు కలరింగ్, పైగా బాబుకి ఏమీ తెలియదని ఎద్దేవా అన్నటువంటిది హైలైట్ చేశారు. మరి ఇప్పుడు ఇప్పుడు కూడా కొనసాగుతూనే అన్నారు కదా, అప్పుడు మరి చంద్రబాబుని దోషం అందామా? మనమే రాశాం కదా మొన్ననే పత్రిక. మనం చేస్తే మన వాళ్ళు చేస్తూ ఏది 6,680 గ్రామాల్లో చేస్తే ఓ 8 లక్షల తేడాలు వచ్చినాయి అంటే టోటల్గా పూర్తి చేస్తే 25 లక్షలు కూడా రావచ్చు. కానీ దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఏంటి, ఇది ఆ సవాళ్ళని స్వీకరించడానికి కదా అసలు ఇది పెట్టింది. దాన్ని వచ్చిన ప్రతి కంప్లైంట్ని కూడా జగనే సృష్టించిన కంప్లైంట్ కిందన క్రియేట్ చేసి ప్రజల్లో ఒక ప్యానిక్ క్రియేట్ చేశాం. ఇప్పుడు జరిగితేనేమో చంద్రబాబుకు సంబంధం లేదు, అధికారులు అంటాం. ఆనాడు చేస్తేనేమో అది జగన్కే సంబంధం, ఈనాడు జరిగితేనేమో అధికారులు తప్పిదం. ఇది మన నీచ జర్నలిజం సాగుతుంది. అది ప్రజల అదృష్టం అలాగే సాగుతుంది. ఇది దినపత్రిక వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.